చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పేటువంటి డైలాగ్ ఏంటి? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది తమ్ముళ్ళు, సూపర్ 6 అమలు చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిపోయాడు, బయట నుంచి చూస్తే చేయగలని అనిపించింది, లోపలికి వెళ్ళాక చూస్తే చేయలేని అనిపిస్తుంది, మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు సూపర్ 6 ఇవ్వలేను అని చెప్పి చిన్నగా వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తూ ఉన్నారు. సరే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు రాష్ట్ర ఖజానా ఖాళీగానే ఉందనుకున్నాం. మరి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూసి ఏదైనా ఖర్చు పెట్టాలి. కానీ ఆ రకంగా ఖర్చు పెడతా ఉందా? లేదు. పైగా ప్రతి మంగళవారం అప్పులు చేస్తూనే ఉంది. సో ఇప్పుడు తాజాగా వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి కోసం వీళ్ళు పథకాలు ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చెప్పేందుకు బిగ్ టీవీ అనేటువంటి ఛానల్కు 59 లక్షల రూపాయలు ఇచ్చింది. 50 లక్షలు పబ్లిసిటీకి, 9 లక్షలు జీఎస్టీ, మొత్తం కలిపి 59 లక్షల రూపాయలు ఇచ్చింది. అంటే కేవలం పబ్లిసిటీకి మాత్రమే. ఏం చేశారని ఈ పబ్లిసిటీ చేసుకుంటున్నారు? మరి ఈ బిగ్ టీవీకి ఇంత ఇస్తే మళ్ళీ వీళ్ళకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు వీళ్ళ భజనే చేసేటువంటి ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి ఏబిఎన్కి ఎంత ఇస్తున్నారు, ఈటీవీకి ఎంత ఇస్తున్నారు, ఈనాడుకి ఎంత ఇస్తున్నారు, టీవీ5కి ఎంత ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఆటోమేటిక్గా తలెత్తుతాయి. ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి అమౌంట్ ఈ 59 లక్షలు. అంటే అన్అఫీషియల్గా కూడా కొంత ఇస్తారనేటువంటి టాక్ ఉంది కదా. ఏ ప్రభుత్వాలైనా, ఇదని కాదు, ఏ ప్రభుత్వాలైనా అన్అఫీషియల్గా కూడా కొంత ఇస్తారని చెప్పి మరి వీళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా పెంచి పోషిస్తారని కూడా టాక్ ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వీళ్ళే డిజిటల్ స్క్రీన్స్ ఇప్పించి అక్కడ ఎక్విప్మెంట్ ఇప్పించి నెల శాలరీస్ కూడా వీళ్ళే ఇస్తారనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారు కదా. సో ఈ రకంగా ప్రభుత్వం వృధా ఖర్చుల కింద ఈ 59 లక్షలు అంటే మామూలు విషయమా? కొంతమంది అంటున్నారన్నమాట, ఏంటి 59 లక్షలకే అని చెప్పి. గత ప్రభుత్వంలో బాగా ఖర్చు పెట్టారు కంటే గత ప్రభుత్వం సంగతి పక్కన పెట్టండి, ప్రజలు ఓడించారు పక్కన పెట్టేసేయండి. మీ ప్రభుత్వం ఏంటి, మీరు చెప్పే డైలాగ్ ఏంటి, ఇక చేస్తున్నది ఏంటి, అది కదా ఆలోచించాల్సింది. ఇంతకుముందు రామోజీ సంస్కరణ సభకు సంబంధించి కూడా ఇదే ప్రభుత్వమే ఖర్చు పెట్టిన డబ్బులు. ఏ స్వతంత్ర సమరయోధుడా ఏమన్నా ఆయన? లేకపోతే ప్రజలకు ఏమైనా చేశాడా? లేదు రాష్ట్ర ప్రజల కోసం ఆయన త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది కాదు కదా. అప్పుడు కూడా అదే రకంగా ఖర్చు పెట్టారు. ఈ రకంగా అడ్డగోలిగా ఖర్చు పెడతారు. ఆ సొమ్మంతా ఎవరిది? ప్రజల నుంచి తీసుకున్నటువంటి సొమ్మే కదా, ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్మే కదా అది. ఇదంతా ఈ రకంగా ఖర్చు పెట్టి మీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ పిచ్చితో ఇంత డబ్బు వృధాగా ఖర్చు పెడతా ఉన్నారు. మీరు నిజంగానే పని చేస్తే, అద్భుతంగా పని చేస్తే ఈ పబ్లిసిటీ అవసరమే లేదు. ప్రజలే పక్కనోడికి చెప్తాడు, అరే ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది, ఇదిగో మాకు ఈ పథకం ఇచ్చిందని చెప్పి పక్కోడికి చెప్తాడు, ఆ పక్కోడు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఇట్లా ఈ మౌత్ టాక్తో యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పనితీరుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. వాళ్ళంతకు వాళ్ళే చేస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. సో మీరు ఈరోజు ఈ రకంగా ఖర్చు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? పబ్లిసిటీ ఎక్కువగా ఉందంటే విషయం వీక్గా ఉందని దాని అర్థం. మీరు ఏం చేయట్లేదని చెప్పకనే చెప్పేస్తారు ఇప్పుడు ఈ రకంగా డబ్బులు ఇచ్చి. మరి అటు ఇటు పోయి ఇదంతా కూడా టాపిక్. దీని గురించి ఎవరైనా అడిగితే జగన్ దగ్గర తీసుకొచ్చి ఆపేస్తా ఉన్నారు. సిద్ధం సభలకు విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది. గ్రీన్ మ్యాట్లు వేయలేవాళ్ళు, మీరు గ్రీన్ మ్యాట్లు వేసారు, గ్రీన్ మ్యాట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. వాళ్ళు వాటికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ప్రతిది కూడా ఎవిడెన్స్తో సహా చూపించింది. సిద్ధం సభలకు సంబంధించి గ్రీన్ మ్యాట్ ఉందా, జనాలు సొంతంగా వచ్చారని దానికి సంబంధించి రియాలిటీ ఏంటి అనేది చూపించింది. సో దానికి దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ సిద్ధం సభలు అద్భుతమైన సక్సెస్. జగన్ ఓటమికి కారణాలు పక్కన పెట్టండి, ఎందుకు ఓడిపోయాడు ఏందనే విషయం పక్కన పెట్టండి. సిద్ధం సభలు మాత్రం సక్సెస్. సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రజలు నిజం, ఇది గ్రీన్ మ్యాట్ కాదు, దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అయ్యా, ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నారంటే సిద్ధం సభలు అంటారు, జగన్ అంటారు. ఏ అంశం వచ్చినా కూడా జగన్ దగ్గర తీసుకొచ్చి ఆపేస్తారు. మరి ఇప్పుడు చెప్పాలి, మరి ప్రజలకు ఆన్సర్ చెప్పాలి కదా. విధ్వంసం జరిగింది, ఖజానా ఖాళీగా ఉందన్నప్పుడు మరి ఏంది 59 లక్షలు ఇచ్చారంటే మామూలు విషయమా? ఇంకా తెలియకుండా ఎంత ఇచ్చారో, ఇంకో మిగతా యూట్యూబ్ ఛానల్కి ఎంత ఇచ్చి పెంచి పోషిస్తున్నారో, మరి మిగతా ఛానల్కి ఎంత ఇచ్చారో అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా ప్రజల నుంచి ప్రశ్న తలెత్తుతూ ఉంది. దీనికైతే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.